హాయ్ ఫ్రెండ్స్, లోక్సభ ఎన్నికలు లేదా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు మనం చాలాసార్లు న్యూస్ పేపర్ ఛానల్స్లో బీఫామ్ గురించి వింటూ ఉంటాం. అలాగే ఫలానా రాజకీయ నాయకుడు పార్టీ బీఫామ్ ఇవ్వలేదని రాజీనామా చేసి వేరే పార్టీలో చేరారు అని, ఇలా అనేక సందర్భాల్లో ఎస్పెషల్లీ ఎలక్షన్ టైంలో బీఫామ్ గురించి మీరు వినే ఉంటారు. అయితే ఈ వీడియోలో అసలు ఈ బీఫామ్ అంటే ఏమిటి, పోటీ చేసే అభ్యర్థికి బీఫామ్కి ఉన్న సంబంధం ఏంటి, అలాగే ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థి తన యొక్క నామినేషన్ వేసేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బీఫామ్ని యాక్చువల్గా చెప్పాలంటే ఫార్మ్ బి అనాలి. కానీ గత కొన్ని సంవత్సరాలుగా అలవాటుగా వాడడం వలన అందరూ బీఫార్మ్ అంటారు. ఈ ఫార్మ్ బి లేదా బి ఫార్మ్ గురించి చెప్పే ముందు మనకి ఫార్మ్ ఏ గురించి తెలియాలి. ఫార్మ్ ఏ అంటే ఏంటంటే, ఏదైనా ఒక రాజకీయ పార్టీ తమ పార్టీ యొక్క ఆథరైజ్డ్ పర్సన్స్ లేదా ఆఫీస్ బేరర్స్ వీళ్ళు అని చెప్పి వాళ్ళ యొక్క నమూనా సంతకాలు స్పెసిఫై చేసి ఆ రాజకీయ పార్టీ యొక్క ప్రెసిడెంట్ లేదా సెక్రటరీ సైన్ చేసి ఇచ్చిన ఫామ్. అంటే మా పార్టీలో వీళ్ళు కీలకమైన వ్యక్తులు, వీళ్ళకి మాత్రమే తమ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసిన వాళ్ళకి బీఫార్మ్ ఇచ్చే అర్హత ఉంటుంది అని చెప్పడం. ఈ ఫార్మ్ ఏ తప్పనిసరిగా రాజకీయ పార్టీ అధ్యక్షుడు లేదా కార్యదర్శి నుంచి రావాలి. వీటిపై సంతకాలు చేయాలి మరియు పార్టీ ముద్ర తప్పనిసరిగా ఉండాలి. మరొకసారి సింపుల్గా ఫార్మ్ ఏ అంటే, ఏదైనా రాజకీయ పార్టీ ప్రెసిడెంట్ ఎవరినైతే ఎంపిక చేసి ఈ ఫార్మ్ ఏలో స్పెసిఫై చేస్తారో వారికి మాత్రమే తమ పార్టీ అభ్యర్థులకు బీఫార్మ్ అందించే అధికారం ఉంటుంది. ఇప్పుడు ఫార్మ్ బి లేదా బీఫార్మ్ గురించి చూద్దాం. ఏదైనా రాజకీయ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు ఆ పార్టీ ఈ ఫార్మ్ బి లేదా బీఫార్మ్ని ఇస్తుంది. అంటే ఈ పర్టికులర్ క్యాండిడేట్ మా పార్టీ తరపున పోటీ చేస్తారు, ఈ అభ్యర్థికి మా పార్టీ సింబల్ని కేటాయించండి అని ఎలక్షన్ కమిషన్కి ఇన్ఫార్మ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, కాంగ్రెస్ అయితే చేయి గుర్తు, బీజేపీ అయితే కమలం గుర్తు, ఇలా ఆ స్పెసిఫిక్ రాజకీయ పార్టీ యొక్క గుర్తుని కేటాయిస్తారు. ఈ ఫార్మ్ బిలో ఏ పార్టీ అయితే ఇచ్చిందో ఆ పార్టీ యొక్క వివరాలు, అభ్యర్థి ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడు, అలాగే అభ్యర్థికి సంబంధించిన వివరాలు, అండ్ ఒకవేళ అభ్యర్థి యొక్క నామినేషన్ రిజెక్ట్ అయితే ఆ అభ్యర్థికి ప్రత్యామ్నాయంగా ఎవరు పోటీ చేస్తారనేది కూడా ఇందులో ఉంటుంది. ఈ ఫార్మ్ బి పైన ముందు చెప్పిన ఫార్మ్ ఏలో స్పెసిఫై చేసిన ఆథరైజ్డ్ పర్సన్స్ సంతకం ఉంటుంది. మోస్ట్లీ పార్టీ అధ్యక్షుడు లేదా సెక్రటరీ పేరు, వారి సంతకం మరియు పార్టీ సీలు కూడా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే, ఎవరైనా ఒక పొలిటికల్ పార్టీ నుంచి పోటీ చేయాలంటే ఆ పొలిటికల్ పార్టీ అనేది ఆ అభ్యర్థికి బీఫామ్ని ఇవ్వాలి. ఈ విధంగా ఎవరైతే ఒక రాజకీయ పార్టీ తరపున పోటీ చేస్తున్నారో వారు తమ నామినేషన్ ఫామ్స్తో పాటు అదనంగా ఈ ఫార్మ్ ఏ, ఫార్మ్ బిలను రిటర్నింగ్ అధికారికి సబ్మిట్ చేయాలి. నార్మల్గా రిటర్నింగ్ అధికారిగా ఆర్డీఓ కానీ, మున్సిపల్ కమిషనర్స్ కానీ లేదా కలెక్టర్ కానీ ఉంటారు. ఇలా బీఫార్మ్ని సమర్పించలేని వ్యక్తులను పార్టీ అభ్యర్థులుగా కాక స్వతంత్ర అభ్యర్థులుగా పరిగణించి ఎన్నికల కమిషన్ వేరే గుర్తుల్ని కేటాయిస్తుంది. రెబల్స్ నుంచి తప్పించుకోవడానికి రాజకీయ పార్టీలు అప్పుడప్పుడు లాస్ట్ మినిట్లో కూడా ఈ బీఫార్మ్ని ఇస్తాయి. ఇవి గతంలో సబ్మిట్ చేసిన కొన్ని శాంపిల్ ఫార్మ్ ఏ మరియు ఫార్మ్ బి లేదా బి ఫార్మ్స్. ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించిన తర్వాత ఆ స్కెడ్యూల్ ప్రకారం పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ ఫైల్ చేస్తారు. ఈ నామినేషన్ సబ్మిట్ చేసేటప్పుడు అభ్యర్థి తన యొక్క సిటిజన్షిప్ అంటే భారతీయ పౌరుడు అని నిరూపించే డాక్యుమెంట్, అలాగే
డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన బర్త్ సర్టిఫికేట్ ప్రూఫ్, దాంతోపాటు ఒకవేళ ఆ అభ్యర్థి ఎస్సీ ఎస్టీ నియోజకవర్గం లేదా బీసీలకు కేటాయించిన నియోజకవర్గంలో పోటీ చేస్తే తనకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ని కూడా సబ్మిట్ చేయాలి. ఇక నామినేషన్ పేపర్స్ వివిధ రకాల ఎన్నికలకు డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉంటాయి. ఉదాహరణకు లోక్సభకు పోటీ చేయడానికి నామినేషన్ పేపర్ ఫార్మ్ 2A, అలాగే అసెంబ్లీకి పోటీ చేయడానికి ఫార్మ్ 2B, అదే రాజ్యసభకు అయితే ఫార్మ్ 2C, ఇలా డిఫరెంట్ నామినేషన్ పేపర్ ఫార్మాట్స్ ఉంటాయి. రాజకీయ పార్టీ టికెట్పై ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పేపర్స్తో పాటు ఫార్మ్ A, ఫార్మ్ B లేదా B ఫామ్, అలాగే అఫిడవిట్ ఫార్మ్ 26ని కూడా సమర్పించాలి. అదే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అయితే ఫార్మ్ A, ఫార్మ్ B ఉండవు. ఇక్కడ అఫిడవిట్ డాక్యుమెంట్ ఫార్మ్ 26 అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో అభ్యర్థి డీటెయిల్స్తో పాటు కాంటాక్ట్ వివరాలు అంటే ఫోన్ నెంబర్స్, ఈమెయిల్ అడ్రస్, అలాగే అతని యొక్క సోషల్ మీడియా అకౌంట్ల వివరాలు, నెక్స్ట్ పాన్ కార్డ్ మరియు ఇన్కమ్ ట్యాక్స్ స్టేటస్ ఇన్ఫర్మేషన్, తనది, తన జీవిత భాగస్వామిది, అలాగే తన మీద ఆధారపడ్డ వాళ్ళ అందరి యొక్క ఇన్కమ్ ట్యాక్స్ వివరాలు స్పెసిఫై చేయాలి. తర్వాత అభ్యర్థి యొక్క కేసుల వివరాలు, ఏవైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా, ఉంటే ఆ కేసుల యొక్క వివరాలు, అలాగే నేరారోపణ కేసులు, ఏ కేసులోనైనా శిక్ష పడిందా, ఎంతకాలం పడింది, వాటి వివరాలు ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ స్థిర చరాస్తుల వివరాలు, ఇవన్నీ అభ్యర్థితో పాటు తన యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలను కూడా స్పెసిఫై చేయాలి. ఎంత క్యాష్ ఉంది, డిపాజిట్లు, ఇతర పెట్టుబడుల వివరాలు, అలాగే ల్యాండ్ వివరాలు, అగ్రికల్చర్ ల్యాండ్, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్, కమర్షియల్, రెసిడెన్షియల్ బిల్డింగ్స్, వీటికి సంబంధించిన వివరాలు కూడా స్పెసిఫై చేయాలి. అలాగే వారికి ఉన్న అప్పుల వివరాలు, ప్రభుత్వానికి కానీ బ్యాంక్స్ లేదా ఇతర ఆర్థిక సంస్థల దగ్గర వీరందరికీ ఉన్న అప్పుల వివరాలు, నెక్స్ట్ తనది, తన భాగస్వామి యొక్క ఆక్యుపేషన్, వృత్తి వివరాలు, అలాగే అభ్యర్థి యొక్క హైయెస్ట్ ఎడ్యుకేషనల్ డిగ్రీ వివరాలు. ఇలా ఈ అఫిడవిట్లో అన్ని కాలమ్స్ని పూర్తిగా నింపాలి. దేనికైనా ఇన్ఫర్మేషన్ లేనప్పుడు లేదా అప్లికబుల్ కానప్పుడు నాట్ అప్లికబుల్ అని లేదా నాట్ నోన్ అని ఫిల్ చేయాలి. ముందుగా చెప్పినట్లు ఒక నియోజకవర్గంలో ఒక రాజకీయ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పేపర్స్తో పాటు అఫిడవిట్, ఫార్మ్ A మరియు ఫార్మ్ Bలను సబ్మిట్ చేయాలి. వీటిలో ఏదైనా కరెక్ట్గా లేకపోతే అభ్యర్థి యొక్క నామినేషన్ రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. ఈవెన్ ఎలక్షన్స్ అయిపోయి గెలిచిన తర్వాత కూడా వారి నామినేషన్స్ మీద కోర్టులో కేసు వేయవచ్చు. అలా వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్, బీ ఫామ్ లేదా ఫామ్ B గురించి, అలాగే నామినేషన్ వేసేటప్పుడు సబ్మిట్ చేయవలసిన డాక్యుమెంట్స్ తదితర విషయాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.